డిఎంఎఫ్టీ నిధులు వందలాది కోట్ల రూపాయలు ఈ జిల్లా అభివృద్ధికి వెచ్చించకుండా పినపాక నియోజకవర్గానికి పక్కదారి పడతా ఉన్నటువంటి పరిస్థితిని ప్రశ్నించినందుకు దుర్మార్గంగా వచ్చి మరి ఆఫీస్ పైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు ఉంటే, నా తమ్ముళ్ళు ఉంటే వారి మీద దాడి చేసి విచక్షణారహితంగా దాడి చేసి మరి అక్కడ ఉన్నటువంటి నా ఫ్లెక్సీల్ని కానీ లేకపోతే మా కంప్యూటర్లు కానీ విలువైనటువంటి సామాగ్రిని అంతా మరి ధ్వంసం చేసి మరి పైచాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. కానీ చట్ట పరిధిలో 100% చట్ట పరిధిలో ఏ విధంగా చర్యలు తీసుకోవాలనో దానికి బీఆర్ఎస్ పార్టీ వెనకాడదని చెప్పేసి ఖచ్చితంగా మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నా, 100% భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీనే. మీరు ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి పిండం కాదు. గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదవిలో నడిపించినటువంటి సభ్యుడిగా గర్వపడతా ఉన్నా. మరి మీరు ఈ తట్టెడు మట్టి 2 సంవత్సరాల నుండి తట్టెడు మట్టి ఎందుకు పోయలేదయా అని చెప్పేసి ఒక్క జిల్లాలోనే స్టార్ట్ అయింది. ఒక్క జిల్లాలో డిజిటల్ క్యాంపెయిన్ మొదలైతే వెన్నులో వణుకు పుడతా ఉన్నటువంటి పరిస్థితి. దానికి సమాధానం చెప్పక ముగ్గురు మంత్రులు తోకముడిచి మరి ఎమ్మెల్యేతోని ఒక ప్రణాళిక సిద్ధం చేసి మేము ఇక్కడ మనుగూరులో లేనటువంటి సందర్భంలో మరి విచక్షణ రహితంగా మరి దాడులు చేసినటువంటి పరిస్థితిని మరి బీఆర్ఎస్ పార్టీగా జిల్లా అధ్యక్షుడిగా మరి జిల్లా ఇక్కడ పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులుగా నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నా. ఇది తీవ్రంగా ఖండిస్తూ మరి అధికారుల మీద నమ్మకం ఉంది, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే అధికార పార్టీలో ఉండి అధికార సభ్యులుగా వ్యవస్థ మీద నమ్మకం లేక భౌతిక దాడులు చేస్తూ ఉన్నారంటే సిగ్గుపడాలి అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నిజంగా మీకు చీము నెత్తురు ఉంటే మరి డిఎంఎఫ్టీ నిధులు వందలాది కోట్ల రూపాయలు ఎక్కడికి పోతా ఉన్నాయి? ఆనాడు గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి సారథ్యంలో మరి 100 కోట్ల రూపాయలు ఈ ప్రాంత రహదారులకు కావచ్చు, చెక్ డ్యాములకు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాల మీద మేము వెచ్చించినందుకు మేము గర్వపడతా ఉన్నాం. కానీ మరి ఈ నిధులు ఎక్కడికి పోతా ఉన్నాయని చెప్పి ప్రశ్నించినందుకు మరి మా మీద దాడి చేస్తారా? మీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు. రేపు 7వ తేదీన జరిగేటువంటి ఎమ్మెల్యేల నివాసాలు, అధికారిక నివాసాలు ఏదైతే ఉన్నాయో క్యాంప్ ఆఫీసులు ముట్టడి కార్యక్రమం కొనసాగుతుంది. మరి మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే మీరు వెంటనే మొన్న బొగ్గు లారీలో ఆపుతాం పీటీపీఎస్ కనగానే ఉలిక్కి పడిపోయి 2.5 కోట్ల రూపాయలు కలెక్టర్ గారికి ఇచ్చొచ్చింది. మరి 2.5 కోట్లు కాదు, వందలాది కోట్ల రూపాయలు పక్కదో పడతా ఉన్నాయి. మరి ఈ వందలాది కోట్ల రూపాయలు యాడికి పోయినాయి? ఒక్క రూపాయితో పాటు నయా పైసా కూడా ప్రజలకు లెక్క చెప్పేంత వరకు ఈ ప్రభుత్వాన్ని, ఈ నాయకులని వదిలేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి మరి హెచ్చరిస్తా ఉన్నాం. 4 పార్టీలు మారొచ్చినోనికే మరి నీకు అంత ఉంటే మరి సొంతంగా నిర్మాణం చేసినందుకు మా శ్రమతో నిర్మాణం చేసినటువంటి ఇంటి మీద మాకెంత ఉండాలి అంటా ఉన్నా. నీకు పేపర్లు ఉంటే, లీగల్గా అవకాశం ఉంటే, నువ్వు చట్టం మీద నమ్మకం ఉంటే కాగితాలు తెచ్చుకో. కాగితాలు తెచ్చుకుంటే 100% అది మేము వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. హరి సమ్మయ్య ఓనర్ ఎవరైతే ఉన్నారో, గురి సమ్మయ్య ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయన పేరు మీద పట్టా ఉంది. ఆయన కుమారుడు నరసింహారావు పేరు మీద మేము ఆయనతోని ఆనాడు హరికృష్ణ అని, చందా హరికృష్ణ అని మా రిలేషన్ ఉన్నాడు, వారు మరి కొనుగోలు చేయడం జరిగింది. దానిని తిరిగి వారి దగ్గర నుండి నేను కొనుగోలు చేసుకోవడం జరిగింది తప్ప అక్రమంగా ఎక్కడ కూడా కబ్జా చేసుకున్నది లేదు, ఏది లేదు. దీన్ని ఏదో మసిపూసి మారేడుగా చేసి ఏదో గందరగోళం చేసి మరి దీని మీద పైచాచిక ఆనందం పొంది మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందటం కాదు, కానీ అది ఊబిలోకి పోయేటువంటి పరిస్థితిలో ఏదో కేడర్కి ఉత్సాహాన్ని నింపాలి అనేటువంటి దుర్మార్గంగా వచ్చి మా మీద మరి దాడులు చేస్తే మేమేదో గొప్పలం అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. ఇది కాదు. మీకు దమ్ము, ధైర్యం, సీవు, నెత్తురుంటే మళ్ళొకసారి చెప్తా ఉన్నా, మీకు చేతనైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి రహదారులకు మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో, డిఎంఎఫ్టీ ఫండ్ ఏదైతే ఉందో, ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ఈ కంపెనీలు వచ్చేటువంటి సిఎస్ఆర్ ఫండ్ ఏదైతే ఉందో దాంతో మీరు ఈ రోడ్లన్నీ కూడా బాగు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. దీనికి సంబంధించి త్వరలో ఏ కార్యాచరణ తీసుకోవాలో, ఎట్లా తీసుకోవాలో అది పిలుపునిచ్చినప్పుడు మీరందరూ కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి తప్ప
అనవసరంగా మరి రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. లీగల్ గా నేను మరి నా ఇంటి మీద జరిగినటువంటి దాడి కనుక దాని మీద నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా. మరి అనేక మంది వచ్చి దాడులు చేశారు కాబట్టి వీడియోలు ఉన్నాయి. ప్రెస్ మిత్రులు వీడియోలు తీసిరు, మన పిల్లలు కూడా 2-3 వీడియోలు తీసిరు. రవి, సృజను 2-3 ఫోన్లు కూడా అందులో కాల్చి పడేసారు. అక్కడ మా డ్రైవర్ బండి ఉంటే కూడా బండిని కూడా పట్టకపోయి దాంట్లో నిప్పులో పడేసారు. మళ్ళీ దాని తర్వాత బయటకు గుంజిరని కొంతమంది అంటారు. అది నేను చూడలేదు, అది కూడా నేను సందర్శిస్తా. ఫోన్లు ఎవరైతే పోయినాయో ఫోన్లు పోయిన తర్వాత అనేక మంది ఆ డిష్ గానీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ప్రజలు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. సోషల్ మీడియాలో నేను కూడా చూసిన ప్రజలందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిరు. వారందరినీ కూడా ఆ ప్రజలందరినీ కూడా మనుగూరు ప్రజలకు ఏదైతే నా వల్ల మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వల్ల ఏమన్నా డిస్టర్బెన్స్ కనుక జరిగుంటే నేను బాధ్యతగా మీ అందరికి కూడా క్షమాపణ కోరుతా ఉన్నా. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే ఈరోజు చేసిరో వారికి మాకు మాత్రం వైరం ఉంది కానీ ప్రజలతో కాదు. అయినప్పటికీ కూడా మా ఆఫీసు వల్ల మీరందరూ ఇబ్బంది పడ్డారు కాబట్టి మిమ్మల్ని అందరూ క్షమాపణ కోరుతా ఉన్నా. దాని సక్షమే ఏదైతే ఎక్కడైతే నష్టం జరిగిందో దాన్ని పునరుద్ధరించేంత వరకు కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. అధికారులు కూడా తక్షణమే రేపటికల్లా మీకు ఇప్పటికే ఇమీడియట్ గా మరి దాన్ని రెక్టిఫై చేసి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. మీరు ఎవరు కూడా అధైర్యపడొద్దు. మీ రేగా కాంతారావు మీ బిడ్డ ఎప్పటికీ ఈ మట్టిలోనే కలిసిపోతాడు తప్ప పినపాక ప్రజల కోసం, పినపాక అభివృద్ధి కోసం, పినపాక ప్రజల సంక్షేమం కోసం, పినపాక యువత కోసం, నా కార్యకర్తల కోసం ప్రాణం ఇత్తడే తప్ప భయపడి పారిపోయేటువంటి కాంతారావు కాదు అని చెప్పేసి నన్ను ఎంత రెచ్చగొడితే అంత ప్రశ్నిస్తూనే ఉంటా. మీ బెదిరింపులకు భయపడేటువంటి పిండం కాదు. డైరెక్ట్ గా నేర్కుంటే దమ్ముంటే ధైర్యం ఉంటే ఏ పాయం చెప్తా ఉన్నా. నీకు ధైర్యం అంబేద్కర్ లో కూర్చుంటా, రేపొచ్చి అంబేద్కర్ సెంటర్ లో కూర్చుంటా. నీకు దమ్ము ధైర్యం అంటే నా మీద దాడి చేయగల అమాయకులైనటువంటి నా తమ్ముళ్ళ మీద దాడి చేసి ఏదో పెద్ద పైచాచి నీకి నీతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలకి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పే వరకు 5 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగిరే వరకు విశ్రమించేది లేదు. మీ సంగతి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ.